రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి, నేతి బిర్యానీ, నాటుకోడి పులుసు. చూడండి, ఐటమ్స్ మొత్తం కట్ చేసి ఉంచాను, మసాలా మొత్తం పట్టాను. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను చూడండి. ఈ మొత్తం పలావ్ దినుసులు. పందెం కోడి నిన్న పందెంలో వచ్చిందండి మాకు. పందెం కోడి అనమాట ఇది. నెయ్యి అండి, ప్యూర్ నెయ్యి, మా ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట. స్టవ్ ఆన్ చేశానండి. దీన్ని నేను రైస్ కుక్కర్లో వండుదాం అనుకుంటున్నాను. ముందు దీన్ని బగారా వేసిన తర్వాత రైస్ కుక్కర్లో పెడతాను, చూద్దరు కానీ. ముందుగా నెయ్యి వేస్తున్నానండి. దీన్ని నేను నేతితోనే చేద్దాం అనుకుంటున్నాను, ఆయిల్ లేకుండా, అందుకనే నెయ్యి వేస్తున్నాను. నేతితో చేసిన పలావ్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి వేడయిందండి. ఇప్పుడు పలావ్ దినుసులు వేస్తున్నాను దీంట్లో. పలావ్ దినుసులు వేసి కలుపుతాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఒక్కటే వేస్తున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేస్తాను. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో నేను గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, ఇంకా టమాటా ముక్కలు. ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాయండి. తర్వాత దాంట్లో మసాలా వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా ఫ్రై అయిందండి. ఇందులో నేను కాస్తంత కలర్ కోసం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్స్ వాడకూడదండి, అందుకనే నేను పసుపు యాడ్ చేస్తున్నాను. కాస్తంత కారం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి, కొత్తిమీర, పుదీనా. ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోయాలి. ఇప్పుడు నేను 4.5 గ్లాసులు వాటర్ పోసేస్తున్నాను. స్మెల్ మట్టి నెయ్యి స్మెల్ వస్తుంది, బాగా గుమగుమలాడిపోతుంది స్మెల్. ఇంకా సాల్ట్ చూసుకొని వేసుకోండి, సాల్ట్ తగినంత. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి. బాగా మరగనిద్దాం. ఇంతలోకి మా రోషన్ ఏం చేస్తున్నాడు అని చూస్తే చూడండి, వీడి గెటప్ ఈరోజు ఈ గెటప్ వేసాడండి. ఏం చేస్తున్నావు? నన్ను మంత్రాల్లో నుంచి లేపమాకు. ఏం చేస్తావు? చేతబడి చేస్తా. అమ్మో, మా అబ్బాయికి చేతబడి కూడా వచ్చండి, జాగ్రత్త. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మా అబ్బాయి మంత్రాలు చదువుతాడు, జాగ్రత్త. లైక్ చేయండి, చెప్పండి, చెప్పు. మా ఛానల్ని లైక్ చేయండి, లేకపోతే మీ మీద చేతబడి. ఓకే, బాగా ఎసరు వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో రైస్ని వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుదామండి. ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో పెడతాను. ఈ గిన్నె తీసుకెళ్ళి, ఇది రైస్ కుక్కర్ గిన్నెనండి, స్టీల్ది. ఓకే, దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. రైస్ కుక్కర్లో పెట్టానండి, ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు అదే ఉడికి ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఉడుకుతుంది, తర్వాత ఆఫ్ అయింది. కర్రీని ఈ కుక్కర్లో వండుతాం అనుకుంటున్నానండి, ప్రెషర్ కుక్కర్. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, టమాటాలు, చిల్లీస్ 3 వేసేస్తాను. ఆనియన్స్ అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వేస్తున్నానండి.
ఈ నాటుకోడి కూరకి పులుసు ఇంపార్టెంట్ అండి. నేను మొన్న కూడా చెప్పాను, ఇలా తలకాయ కూరలు, నాటుకోడి కూర ఇవి చేసేటప్పుడు అండి ఇంకా ఏం వేసుకోకూడదండి. ఆల్మోస్ట్ అవి వేస్తే వేరే టేస్ట్ వస్తాయి, ఈ టేస్ట్ పోతాయి. అందుకని నేను న్యాచురల్గా మసాలా, టమాటా ఇవి వేసి మాత్రమే చేస్తాను, ఇంకేం వేయనండి. ఇందులో కాస్తంత కొత్తిమీర యాడ్ చేస్తాను, ఇంకా దీనికి కొంచెం బాగుంటుందండి టేస్ట్. ఓకే, ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేస్తున్నాను. బాగుండదు చికెన్ పీసులు, జీడిపప్పు, బాదం పప్పు అవి మేసిని ఎక్కువ అనమాట. ఇది తింటావా రోషు? ఇష్టమా నీకు? టేస్ట్ చెప్తావా తిని? ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నానండి. తర్వాత కారం. నాన్ వెజ్ కదండి, కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. సాల్ట్ సరిపడా. దీన్ని బాగా కలుపుకుందాం. పీసులు పట్టేటట్టు మసాలా మొత్తం. ఇప్పుడు ఇందులో నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. ముక్కలు బాగా మునిగే వరకు నీళ్ళు యాడ్ చేద్దాం. ఇది నాటుకోడి కదండి, పందెం కోడి కదా, అందుకనే కొద్దిసేపు 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మా నార్మల్ చికెన్ అయితే దబరాలోనే వండేస్తానండి, నాటుకోడి కాబట్టి కుక్కర్లో వేసాను. ఇది ఉడకడానికి కాస్తంత టైం పట్టిద్దండి. మూత పెట్టేశాను. దీన్ని ఒక 5 లేక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తానండి, మీడియం ఫ్లేమ్ మీద అండి. రైస్ కూడా ఉడికిపోయింది. స్విచ్ని ఆఫ్ చేస్తున్నాను, చూద్దామా? వావ్, బాగా ఉడికిందండి, చూసారా? బాగుంది, పొడి పొడిగా. పొడి పొడిగా ఇంకా అంటుకోదండి కింద కూడా. ఇప్పుడు నేను ఇందులో ఇంకా కాస్తంత నెయ్యిని పోస్తున్నాను. ఇలా ఇంకా బాగా వచ్చింది స్మెల్, నెయ్యి. అయిపోయిందా ఇది? ఇది అయిపోయినట్టే. ఓకే, ఇదిగోనండి కర్రీ బాగా ఉడికిపోయింది. ముక్క కూడా మంచి కలర్ కనపడుతుంది కర్రీ మటుకి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం. బా, పులుసు కూడా కరెక్ట్గా ఉందండి, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇప్పుడు ఈ కర్రీని ఇందులో వేస్తున్నానండి, బాండీలో. సూపర్గా ఉంది కలర్ మటుకి. నాటుకోడి కర్రీ అండి. సూపర్గా ఉంది కదా. మా చిన్న అబ్బాయి ఇంకా ఆకలి అవుతుందంట, ఆగలేకపోతున్నాడు. మా చిన్న అబ్బాయి కొట్టిస్తున్నాను. అమ్మ ఏంది మంచి వాసన వస్తుంది? ఈరోజు స్పెషల్ ఏంటిది? ఈరోజు పలావ్ నాటుకోడి చికెన్. తిన్నాను కూడా, మంచి వాసన వస్తుందమ్మా, నాకు కూడా ఉంది. వడ్డించాలా? ఇప్పుడు దాకా ఆడికి పోయారు నువ్వు ఆడుకోవడానికి. రా, మంచి టైంకి వచ్చినావు. ఉమ్. నోరు చూస్తేనే ఇంకా కుమ్మేయాలనిపిస్తుంది. కొమ్మేయి.